ఇజ్రాయెల్కి సంబంధించిన సైన్యాధిపతికి కోపం వచ్చిందా? సైన్యం వీరత్వంతో పోరాడాలి కానీ రాజకీయాల కోసం ఆగకూడదు అన్నటువంటిది. ఇప్పుడు మళ్ళీ బందీల ఒప్పందం కిందన విడిచిపెట్టడం కోసం అమెరికా ప్రెషర్ చేయగానే ఆగింది ఇజ్రాయెల్. ఇప్పటిదాకా యుద్ధం చేసినటువంటి సైన్యం ఇప్పుడు చేష్టలుడికి చూడాల్సి వస్తుంది. అదే సైన్యం అరెస్ట్ చేసి తెచ్చిన వాళ్ళని ఇజ్రాయెల్ ప్రభుత్వం విడిచిపెడుతోంది. ఇదే కోపమా లేకపోతే మరేంటో తెలియదు కానీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంటే త్రివిధ దళాల అధిపతి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి అధిపతి హలేవి తను శాంతం మార్చి 6 నుంచి బాధ్యతల నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవి మార్చి 6న తాను బాధ్యతల నుంచి వైదొలగనున్నట్టు ప్రకటించాడు. వాస్తవంగా అక్టోబర్ 7, 2023లో హమాస్ దాడిలో 1200 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోవడం, 250 మందిని హమాస్ మిలిటెంట్లు బందీలుగా చేసుకోవడం, దీంతో గాజా మీద ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో దండెత్తడం, హమాస్పై భీకరంగా విరుచుకుపడడం, ఆ సంస్థకు చెందిన కీలక నాయకులు మట్టుబెట్టడంతో పాటు గాజా మీద చేసిన దాడిలో 46,000 మందికి పైగా పాలస్తీనీల్ని చంపినటువంటి వ్యవహారంలో కీలకమైనటువంటి వ్యక్తి ఇప్పుడు వైదొలుగుతున్నారు.